హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది ఒక చిన్న కథ లాంటిది అనమాట. అంటే భవిష్యత్తులో మనకు ముందు చూపు ఎలా అంటే ముందు చూపు ఉంటే ఏం జరుగుతుంది, లేకపోతే ఏం జరుగుతుంది అనేది ఒక చిన్న స్టోరీ అయితే చదివాను. అది నేను మీ ముందుకు తీసుకొచ్చాను. ఎవరికైనా యూజ్ అవ్వచ్చు. వ్యవసాయమైన వ్యాపారమైన ప్రణాళికాబద్ధంగా చేయాలి. దూరదృష్టితో పనులు చక్కబెట్టుకోవాలి. తక్షణ ప్రయోజనాల కోసం వెంపర్లాడితే దీర్ఘకాలంలో నష్టమే మిగులుతుంది తప్ప లాభం ఉండదు. ఓ రైతు తనకున్న కొద్దిపాటి పొలంలో పుచ్చకాయలను పండించేవాడు. వాటికి ఆ ప్రాంతంలో గిరాకీ బాగుండటంతో ఆదాయం కూడా బాగానే వచ్చేది. అలా వచ్చిన డబ్బుతో అతను మరికొంత పొలం కొని పుచ్చకాయల సాగు కొనసాగించాడు. పంట పండాక పెద్ద కాయల్ని కొన్నింటిని తీసి పక్కన పెట్టి చుట్టుపక్కలున్న గ్రామాల్లోని పిల్లల్ని పిలిచి ఓ వేడుక జరిపేవాడు. పిల్లలు అక్కడ తనివి తీరా పళ్ళు తినొచ్చు. కాకపోతే వాళ్ళు తినే పుచ్చకాయ గింజల్ని పారేయకుండా జాగ్రత్తగా తీసి పక్కన పెట్టమనేవాడు. ఆ గింజల్ని భద్రం చేసి మరుసటి ఏడాది విత్తడానికి వాడేవాడు. ఇదంతా చూసిన అతని కొడుకు, మా నాన్నకి అసలు తెలివిలేదు. ఎవరైనా లావుగా నాణ్యంగా ఉండే పుచ్చకాయల్ని ఎక్కువ ధరకి అమ్ముతారు, కానీ ఇలా ఫ్రీగా పంచిపెడతారా? కావాలంటే చిన్న కాయలతో పండగ చేయవచ్చు కదా అని అనుకునేవాడు. కొంతకాలానికి ఆ రైతు కన్నుమూయడంతో కొడుకు పొలం బాధ్యతలను తీసుకున్నాడు. తండ్రి కన్నా తెలివిగా బోలెడు లాభాలు ఆర్జించాలని అనుకుంటూ పెద్ద పుచ్చకాయలన్నీ ఎక్కువ ధరకు అమ్మేసేవాడు. చిన్న కాయలతో పండగ చేసి ఆ గింజల్ని విత్తనాలుగా వాడటం మొదలుపెట్టాడు. దాంతో క్రమంగా కాయల పరిమాణం తగ్గడంతో వాటికి పలికే ధర కూడా తగ్గింది. కొంతకాలానికి పెట్టుబడి ఖర్చులు కూడా రాక సాగు చేయడం మానేయాల్సిన పరిస్థితి వస్తే కానీ ఆ యువ రైతుకి తను చేసిన తప్పేంటో, తండ్రి తీసుకున్న జాగ్రత్త ఏంటో తెలియలేదు. పంట చేతికి రాగానే అమ్మి 4 డబ్బులు సంపాదించుకుందామనుకోకుండా మరుసటి ఏడాది సాగు గురించి కూడా ఆలోచించి పెద్ద కాయల నుంచి నాణ్యమైన విత్తనాలను సేకరించాడు ఆ తండ్రి. ఆ కిటుకు తెలియని కొడుకు చేజేతులా నష్టాలు కొని తెచ్చుకున్నాడు. రక్షణ మంత్రిగా గోవా ముఖ్యమంత్రిగా పనిచేసిన మనోహర్ పారికల్ స్వానుభవంతో చెప్పిన కథ ఇది. సాగులోనే కాదు, చదువు, వ్యాపారం, ఉద్యోగం ఏ రంగంలోనైనా మరో 10 ఏళ్ల తర్వాత మనం ఎక్కడ ఉండాలి, ఎలా ఉండాలి అన్నది ఆలోచించుకొని తదనుగుణంగా ప్రణాళికలు వేసుకొని పనిచేయాలి. అనుభవజ్ఞులు కది ముందు చూపు. ఈ కథ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఎవరికైనా యూజ్ అవుతుందని ముందుకు తీసుకురావడం అయితే జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.